తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతోంది. పగడ్బందీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తక్కువ ఓట్లున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ట్రెండ్ కు భిన్నంగా ఏ పార్టీ మద్దతు లేకుండా బరిలోకి దిగిన స్వతంత్రులు సైతం సర్పంచ్ గా గెలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లుగూడెంలో సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారు విజయం సాధించారు. 69 ఓట్ల మెజారిటీతో మునిగే సుజాత సర్పంచ్ గా గెలిచారు. గొల్లుగూడెంలో బీఆర్ఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. శివాని, తెలంగాణలో ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో మధ్య పార్టీలకు పరోక్షంగా బ్యాక్ నుంచి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఒకవైపు మొదటి నుంచి కూడా పార్టీలకు సంబంధించి గుర్తులు లేకుండా జరిగే పంచాయతీ ఎలక్షన్స్లో పార్టీలన్నీ కూడా ఓరాహోరిగా పంచాయతీలో బలాలు పడడం కోసం ప్రయత్నం చేశాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ 1 గంట వరకు కొనసాగింది. 1 గంట నుంచి 2 గంటల మధ్య అదైతే లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులంతా కూడా హోరాహోరిగా పోటీ పడుతున్నారు. చాలా చోట్ల కూడా మంచి పేరున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధిస్తున్నారు. అనేక చోట్ల కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారం ఉండడంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలక్షన్స్ని అత్యంత ఒకవైపు దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీంతో ఇటు పెద్ద ఎత్తున కూడా పంచాయతీ తమ చదివించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా తమ పట్టు నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్, బీజేపీలని కూడా ప్రయత్నం చేస్తున్నాయి. చాలా చోట్ల కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖాముఖి పోటీ అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా పార్టీల గుర్తు లేనప్పటికీ కూడా పార్టీలు పరోక్షంగా బ్యాక్గ్రౌండ్ నుంచి పోటీ చేయడంతో కూడా వాళ్ళంతా మద్దతు ఇవ్వడంతో కూడా ఆ దిశగా ఎలక్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. చాలా చోట్ల కూడా ఈసారి మధ్యాహ్నం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో కూడా చాలా చోట్ల కూడా 40-50% పైగా 60% పైగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తుంటే 30-40% బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కమలాపూర్ నియోజకవర్గంలో అక్కడక్కడ బీజేపీ అభ్యర్థులు కూడా విజయం సాధించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చాలా చోట్ల కూడా ఈసారి ఎలక్షన్స్ కంటే ముందుగానే దాదాపుగా 300 నుంచి 400 మధ్యలో సర్పంచ్లంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈసారి ఎలక్షన్స్ సంబంధించి రేపటితోటి మరోవైపు 2వ విడతకు సంబంధించినటువంటి ప్రచారం రేపు ముగుస్తుంది. ఈ నెల 14వ తేదీన 2వ విడత పంచాయతీ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేస్తుంది. మొత్తానికైతే ఈ జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అవాంఛనీయ ఘటనలకు చోటు ఇవ్వకుండా ముందుగానే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడక్కడ పోలీసులు తోపులాటలు తప్ప ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కేవలం నల్గొండ జిల్లాలో మాత్రమే అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు పోలీసు సెంటర్లు దూరంగా జరిగినట్టుగా చెప్తున్నారు. చాలా చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ ఉంది. తొలుత బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నటువంటి ఒకవైపు బ్యాలెట్ పేపర్లను తీసి కట్టలుగా కట్టి ఆ తర్వాత వాటిని లెక్కిస్తారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా వార్డు మెంబర్ల కౌంటింగ్ కావచ్చు, మిగతావన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ కాగానే వార్డు మెంబర్ల కౌంటింగ్ ఆధారంగా మళ్ళీ ఉప సర్పంచ్ ఎలక్షన్స్ అయితే కొనసాగిస్తారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా పార్టీలన్నీ కూడా ఎవరికి వారు తమ బలం పెంచుకోవడం కోసం పంచాయతీ ఎలక్షన్స్ని ప్రామాణికంగా చూస్తుంటే గ్రామాల్లో బలపడితే వచ్చే ఎలక్షన్స్ నాటికి ఇటువైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్తో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి కూడా తమ క్యాడర్ని బలోపేతం చేసుకోవడం కోసం పంచాయతీ ఎలక్షన్స్ని ప్రధానంగా ఎమ్మెల్యేలంతా దృష్టి సారించి ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. ఆయా పార్టీలు పరోక్షంగా బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులంతా కూడా వారి ప్రచారాన్ని గట్టిగా నిర్వహించే ఎలక్షన్స్ అయితే పోటీ చేయడం జరిగింది. ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఆయా జిల్లాల్లో బలంగా పోటీ పడుతున్నాయి. మనం చూస్తున్నాం అనేక చోట్ల కూడా ఇప్పటికే కొన్ని చోట్ల ఫలితాలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఒకే సర్పంచ్ అభ్యర్థికి సమాన ఓటు రావడంతో కూడా టాస్ గెలిచి విజయాన్ని ప్రకటించారు. అనేక చోట్ల కూడా ఇప్పటికే మనం అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే ఫలితాలు బయటకు వచ్చాయి. సాయంత్రం మనకు అందుతున్న తుది సమాచారం ప్రకారం ప్రధానంగా 80%కు పైగా
పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు లైన్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని ఆ తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. మొత్తానికి అయితే అనేక చోట్ల కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇది రాత్రి వరకు కూడా పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్న చోట రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉన్నది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.